ఈరోజు 5వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి 5వ డివిజన్కి నన్ను నియమించినందుకు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ డివిజన్ అభివృద్ధి కేటీఆర్ గారు దత్తత తీసుకున్న అభివృద్ధిని అదేవిధంగా ఛాలెంజ్ తీసుకొని ఈ 5వ డివిజన్లో ఉన్న రోడ్లు చెరువులు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ పార్క్ లైన్ మొత్తం అన్నీ ఒకప్పుడు పాపులేషన్ 20,000 వరకు ఉండేది. ఇదంతా 3-4 lakhs పాపులేషన్ అయిన తర్వాత ఈ పాపులేషన్లో ఈ డ్రైనేజీ అన్ని సిస్టమ్ మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలో కేటీఆర్ గారు నిధులు మంజూరు చేయాలి, ఎమ్మెల్యే గారు ఆ నిధులు మంజూరు చేపించి ఆయన అన్ని వర్కులు చేయించి ఆల్మోస్ట్ 70% 80% వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఊరికి పోలాలు అన్ని చెరువు కానీ కిందికుంట చెరువు కానీ కొన్ని చెరువులు సుందరీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చి ఆ డబ్బులు ఉపయోగించి వాకింగ్ ట్రాక్ పెట్టి ఇవన్నీ చేసిన అభివృద్ధినే మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ ప్రచార వ్యూహంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అభివృద్ధి కార్యక్రమం ప్రజలు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. అదేవిధంగా మా టీము, మేము, మా సోదరులు, మా సహచరులు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ వారి కేటీఆర్ గారి ఇమేజ్ని చూసి మరియు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని చూసి మా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి, కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన రైసు ఇతర అన్ని రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళు చేసిన అందరికీ ఇబ్బంది లేకుండా కొన్ని ప్రాంతాలు అయితే వాళ్ళు వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడే స్థితిలో వీళ్ళు చేసిన హెల్ప్ మనీ కానివ్వండి, రైస్ కానివ్వండి, మా కార్యకర్తలు కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు వారికి తోచిన విధంగా వారు ఏ విధంగా శానిటైజర్ కానివ్వండి, వారి కూరగాయలు, పండ్లు, నూనె అన్నీ సరఫరా చేసి వారిలో మన్నలను పొంది ప్రజలకి ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు మా కార్యకర్తలు అంత స్ట్రాంగ్గా ఉన్నందుకు ఈరోజు 5వ డివిజన్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో సుమారు ప్రత్యక్షంగా చెప్పాలంటే నాలాల పరిస్థితి కానీ అటు డ్రైనేజీల పరిస్థితి చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. దాని గురించి ఎలా ఎదుర్కోబోతారు? ఒకవేళ నాలాలు ఒకప్పుడు 20,000-30,000 పాపులేషన్ ఉండే నిజాంపేట రోడ్డు ఏరియా ఇది. ఈ డివిజన్లో ఏదైనా సరే 5వ అన్ని చెరువు దగ్గర 5వ దగ్గర నుంచి మామూలు డ్రైనేజ్ మొత్తం కిందకి రావాల్సిందే. అన్ని కాలనీలు అల్లాపూర్ సొసైటీ కానీ అప్పుడు ఉండేటప్పుడు కాబట్టి అవి ఒకప్పుడు డ్రైనేజీలు ఎక్కువగా ఉండి మొన్న భారీ వర్షాలు అంటే ఎప్పుడు జీవితంలో కురవని వర్షాలు మనం ఎప్పుడో 100 ఏళ్ల చెట్టులో ఉన్నటువంటి వర్షాలు మన కృష్ణని బట్టి అంత డ్యామేజ్ని కూడా కాపాడుతూ లోతట్టు ప్రాంతాలకి వాళ్ళకి వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ 10,000 సాయం ఆర్థిక సాయం అందించాలని మాకు. ఫ్లడ్ రిలీఫ్లో కొంతమందికి సాయం అందలేదు. ఒకవేళ కార్పొరేటర్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఎలాగ సాయం చేస్తారు? కేటీఆర్ గారు కేసీఆర్ మా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మా ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం ఏం చెప్పింది, అందరూ వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఏ విధంగా ఒకే ఇంటికి 3 వెళ్తున్నాయి, ఒక ఇంట్లో ఒకరు కూడా ఉంటున్నాయి, రావట్లేదు అని చెప్పి దుర్వినియోగం అవుతున్నాయి అనే ఆలోచనతో వాళ్ళు మీ సేవలో స్కీమ్ పెట్టి మీ సేవలో అప్లై చేసుకున్న వారికి కొంతమందికి వచ్చి పూర్తిగా రావడానికి టైం ఉండగా ఇంక మామూలుగా అప్లై చేసుకునే పరిస్థితులు మరి బీజేపీ ప్రభుత్వం మేము 25,000 ఇస్తాం తర్వాత ఇప్పుడు ఈ 10,000 ఆపండి అని చెప్పి జీవో పాస్ చేయడం వల్ల అది ఆగిపోయింది. కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అధిష్టానం ఏం చెప్తున్నారు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పేద ప్రజల పార్టీ ఉంటుంది, పేద ప్రజలకు తోడుగా ఉంటుంది, తోడు నీడ ఏదైనా సరే పేద ప్రజలకు అండగా ఉంటుంది అని చెప్పి మా అధిష్టానం. దుబ్బాక ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం పడే ఉపకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్ రూరల్ ఏరియా అది మా అధిష్టానం వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేది జిహెచ్ఎంసీలో వచ్చిన నిధులంతా దానిపై అందుట్లో మా డివిజన్కి వచ్చిన నిధులంతా మా డివిజన్ ఎంత అభివృద్ధి అయింది, మా డివిజన్లో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేదే మాకు కావాలి. ఇవన్నీ మాకు సంబంధం లేదు.